ప్రాజెక్ట్స్ ఏం చేస్తారా జేడి గారు? యా రైట్ నౌ డూయింగ్ లాట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి. ప్రాజెక్ట్ ఒకటి. అవునండి, అది అంటే నేను మామూలుగా ఏం చేస్తాను అంటే దాని గురించి ఎందుకు చెప్పట్లేదంటే ఇప్పుడు దాని మీదకి వెళ్ళిపోతుంది నాకు కూడా దృష్టి, దాని గురించి మాట్లాడుతూ ఉంటా. అది కూడా వస్తుంది కదా. అదేంటి, అది నెక్స్ట్ మంత్ అండి, అదే వచ్చి ఆ పై మంత్ అండి. సో ఇంకేంటి ఏదన్నా మనకి ఇప్పుడు దురంధర్ ఫీవర్ నడుస్తుంది కదా మనకి, మాకు క్లియర్గా ఫీల్ అవుతున్నాం అండి ఆ సక్సెస్ని. లేదు సార్, మాకు అంటే అందరూ రణవీర్ సింగ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్, మాకు మాధవన్ సర్ప్రైజ్ లాట్ సార్. సార్ అదే అండి, ఇప్పుడు డిడ్ యూ సీ దట్ దే వాజ్ వైరల్ అయింది లైక్ కంపేరింగ్ బిట్వీన్ సో అది ఐ థింక్ అది వేకప్ కాల్ అండి మా అందరికీ, మా రాము గారికి నాకు మా అందరికీ వేకప్ కాల్. మళ్ళీ ఎందుకు మేము సత్యలైట్ సినిమా తీయలేదో వి రియలీ డోంట్ నో మ్యాన్. ఎగ్జాక్ట్లీ వి రియలీ డోంట్ నో. అంటే మనం చాలా సంవత్సరాల క్రితమే సత్య మళ్ళీ అది ఎందుకు ఆడిందో కూడా మాకు మొన్న రిలీజ్కి వెళ్ళాను లాస్ట్ ఇయర్. దాని రాము గారు నా గురించి ట్విట్టర్లో ఒక 10 పేజీలు రాసి పెట్టారు. అది ఏంటో చదివాను నేను ఫస్ట్ టైం. హీ యాక్చువల్లీ ఐ థింక్ హీ రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్ అని ఫీల్ అయ్యాను నేను ఆ రోజున. ఇది ఇలా తీసామా అనేది ఆ రోజు మొత్తం సినిమా చూసినప్పుడు తెలిసింది. మాకన్నా ఆదిత్య ధరకి ఎక్కువ అర్థమైందని ఇప్పుడు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కావచ్చు, ఆదిత్య గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో సత్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సత్యాన్ని ఎక్కడో చోట వర్మ గారి వర్క్ని కోట్ చేస్తూ, శివాని కోట్ చేస్తూ మాట్లాడుతూ మర్చిపోయింది వాళ్ళు గుర్తుంచుకున్నారు. one particular shot when the camera comes out and there's a stone that comes in. Correct. Itla sound design toti then you see a car going there. Yeah. So beautifully choreographed, sir. Ante in terms of staging, composition, it's a film theory.